హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ కోడిగుడ్డు పచ్చి రొయ్యల కర్రీ అండి. అది ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. రొయ్యలండి, పచ్చి రొయ్యలు పొట్టు తీసి శుభ్రంగా కడిగి పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పెరుగు వేసి కలిపి ఇలాగా పక్కన పెట్టుకోవాలండి ఒక అరగంట. ఇప్పుడు కూరకు కావాల్సినవి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కోడిగుడ్లు, బీరకాయ. స్టవ్ వెలిగించుకుందాము. ఆయిల్ పోసుకుందాం. కొంచెం దీంట్లో సాల్ట్ వేసుకుందాము. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు కోడిగుడ్లు వేసుకుందాము. ఎందుకంటే ముందే ఉప్పు వేసాను, ఈ గుడ్లకు పట్టడానికి కోసం అండి. ఇప్పుడు ఈ గుడ్డుని పక్కకు తీసుకుందామండి. ఇప్పుడు దీంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. ఒకసారి మూత పెట్టుకున్నాము. మూత తెచ్చుద్దాం. ఇలా బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు రొయ్యలు వేసుకుందాము. దీంట్లోనే అన్నీ వేసానండి, ఉప్పు, కారం అన్నీ వేసాం కదా. ఇప్పుడు ఇవి దీంట్లో వేసుకుందాము. ఇప్పుడు ఓ 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు వేసుకుందాము. బీరకాయ ముక్కలు మధ్యాహ్నం వరకు ఒకసారి మూత పెట్టుకుందాము. మూత తీసి చూద్దాం. ఇంకొంచెం దగ్గర పడాలండి. ఇంకో 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత తీసి చూద్దాం. ఇప్పుడు కోడిగుడ్లు వేసుకుందాము. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి, ఇందాక చూపించలేదు మీకు. పులుసు కొంచెం కోడిగుడ్డు పట్టేంత వరకు ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుందాము. ఒక 2 నిమిషాలు. మూత తీసి చూద్దాము. కూర రెడీ అయిందండి.
స్టవ్ ఆఫ్ చేసుకుందాము. బౌల్లోకి తీసుకుందామండి. ఎగ్ రొయ్యల కర్రీ రెడీ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి.